మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని రెండో రోజు సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇదే కేసులో A8 చాణక్యను కూడా కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు కేసిరెడ్డితో కలిపి చాణక్యను విచారిస్తున్నారు. వైసీపీ హయాంలో లిక్కర్ కంపెనీల నుంచి ఎంత డబ్బు వసూలు చేశారు, వసూలు చేసిన డబ్బును ఎక్కడికి తరలించారు, ఎవరి ప్రోద్బలంతో వసూళ్లకు పాల్పడ్డారు, వసూళ్ల నెట్వర్క్ లో ఇంకా ఎవరెవరున్నారు, వసూలు చేసిన డబ్బును ఎవరెవరికి ఇచ్చారు, సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, సాయిరెడ్డి ఎందుకు సమావేశమయ్యారని విచారణలో కేసిరెడ్డి, చాణక్యలను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో తమ పేర్లు చెప్పారని, అరెస్ట్ చేయకుండా ముందస్తుగా బెయిల్ ఇవ్వాలంటూ వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ టీంలో పనిచేసిన అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వేర్వేరుగా పిటిషన్లు వేశారు. అయితే అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేయడంతో ముందస్తు బెయిల్ ఆశించిన అధికారులకు నిరాశ ఎదురైంది. ఇక ఇదే కేసులో 3 రోజుల క్రితం రాజ్ కేసిరెడ్డి పిఏ పైలా దిలీప్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో దిలీప్ ను కేసిరెడ్డి ఎదురుగా ఉంచి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వారం రోజుల కస్టడీ పూర్తయిన తర్వాతే కేసిరెడ్డి నుంచి మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులకు ఎంత మేరకు సమాచారం రాబట్టారు అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టీవీ9 ప్రతినిధి వసంత్ తో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తీసుకుందాం. వసంత్, రాజ్ కేసిరెడ్డి, చాణక్య ఇద్దరి విచారణలో ఏమైనా క్లూస్ దొరికాయా? వాళ్ళు అసలు ఏమైనా బయట పెడుతున్నారా? నెక్స్ట్ దిలీప్ ను కూడా కలిపి ప్రశ్నించేటప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? సో ప్రస్తుతం మీరు చెప్పినట్టుగానే రాజ్ కేసిరెడ్డికి సంబంధించి కస్టడీలోకి తీసుకుంది ఇది రెండవ రోజు, చాణక్యకి సంబంధించి మొదటి రోజు. సో ప్రస్తుతం ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని సిట్ చాలా సీరియస్గా విచారణ చేస్తోంది. ఇదే అంశాన్ని కోర్టుకు సైతం నివేదించింది. ఈ మొత్తం వ్యవహారంలో వేలాది కోట్ల రూపాయలు చేతులు మారాయి కాబట్టి ఈ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు విచారించేందుకు కానీ కస్టడీ కోరింది. అందులో భాగంగా ప్రస్తుతం వీరిని కస్టడీకి కూడా అనుమతి ఇచ్చింది. నిన్నంతా కూడా 7 గంటల పాటు విచారించినప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి తనకు ఈ లిక్కర్ స్కామ్కి ఏ సంబంధం లేదు, తను కేవలం ఐటీ సలహాదారుగా మాత్రమే పనిచేశాను, తాను తెలంగాణ రెసిడెంట్గా ఉన్నారు, తనకు ఈ కేసుకు లేదా ఈ పాలసీకి మాత్రం ఏమాత్రం సంబంధం లేదంటూ కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి నిన్న స్పష్టం చేశారు. ఇక ఈరోజు విచారణ సందర్భంగా చాణక్యతో పాటుగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా డబుల్ క్రాస్ చేసి ఒకరి తర్వాత ఒకరిని ప్రశ్నిస్తూనే ఉన్నారు. వారు చెప్పినటువంటి సమాధానాలను సరిపోలుస్తూ ఉన్నారు సిట్ అధికారులు. మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరి ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారు, లిక్కర్ స్కామ్లో డిస్టిలరీల ద్వారా కానీ లేకపోతే ఈ ఎవరైతే కంపెనీల నుంచి వసూలు నెట్వర్క్లో కీలకంగా వ్యవహరించారో ఆ డబ్బులు ఎక్కడికి తరలించారు, నెలలో 7 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి నెల వసూళ్లకు ఉపక్రమించారు. కాబట్టి ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఏంటి అనేది ప్రధానంగా సిట్టు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. వారి నుంచి ప్రశ్నలు అడిగి తెలుస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ చాణక్య గాను తనకు ఈ కేసుకి సంబంధం లేదు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో ఏదైతే మొదట ఈ మొత్తం వ్యవహారానికి ఆజ్యం పోసినటువంటి సాయిరెడ్డి ఎవరైతున్నారో ఆయన ఇచ్చినటువంటి ఏవైతే కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటిని కూడా ముందు పెట్టి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఇక వాటితో పాటుగా ఏవైతే గతంలో సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి, అలాగే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, చాణక్యతో పాటుగా సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి వీరంతా కలిసి భేటీ కావడం, ఈ భేటీ వెనుక జరిగినటువంటి సారాంశం ఏంటి అనే కోణంలో ప్రస్తుతం సిట్ అధికారులు ఇటు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, చాణక్యను ప్రశ్నిస్తున్నారు. చాణక్య నుంచి కూడా కొన్ని ప్రశ్నలు రాబట్టే పనులు అయితే నిమగ్నం. ఎందుకంటే మొత్తం కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏమనిగా ఈ కేసులో ఉండగా A30గా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పిఏ దిలీప్ను చేర్చారు. సో ఒక్కొక్కరిగా అరెస్టుల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరికొందరిని కూడా కస్టడీ కోరేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే కస్టడీకి సిట్ అధికారులు కోరారు, మరికొందరిని కూడా కస్టడీ కోరబోతున్నారు. మొత్తం 7 రోజుల పాటు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి విచారణ కొనసాగబోతోంది. కాబట్టి మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొస్తామని సిట్ అయితే స్పష్టం చేస్తోంది. ఈ వ్యవహారం పైన ప్రభుత్వం సైతం చాలా సీరియస్గా ఉంది. రైట్ వసంత్. ఫైవ్ థర్డ్ టాపిక్ చూద్దాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్ నాయక్ ఏసీబీ కస్టడీ కొనసాగుతోంది. 5 రోజుల కస్టడీలో భాగంగా హరిరామ్ ని ఏసీబీ రెండో రోజు విచారించింది. ఏసీబీ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా హరిరామ్ ని ఏసీబీ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆయా డాక్యుమెంట్లలోని పేర్లు, వారితో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. హరిరామ్ కి పలువురు బినామీలు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు బ్యాంక్ అకౌంట్లు, డాక్యుమెంట్లు, బినామీల పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో కొద్ది రోజుల క్రితం హరిరామ్ నాయక్ ఇళ్లు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. దాంతో కళ్లు చెదిరే అక్రమాస్తులు బయటపడ్డాయి. సుమారు 13 కోట్ల అక్రమాస్తులు గుర్తించగా వాటి విలువ బహిరంగ మార్కెట్లో 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ లెక్కన 100 కోట్లకి పైగా అక్రమాస్తులు సంపాదించినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే హరిరామ్ ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 5 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో ఆయన అక్రమాస్తుల గుట్టురట్టు చేసే పనిలో పడ్డారు ఏసీబీ అధికారులు.
ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఏసీబీ అధికారుల విచారణలో భాగంగా ఈ రోజు ఎటువంటి విషయాలు బయటపడ్డాయి, అలాగే ఈ రోజు రెండో రోజు కొనసాగుతోంది, ఇంకా 5 రోజుల విచారణలో మనం ఎటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది? అంటే రెండో రోజు కస్టడీలో భాగంగా ఏసీబీ అధికారులు హరిరామ్ నాయక్కి చెందినటువంటి బంధువుల పేర్లతో ఎక్కడైతే ప్రాపర్టీలు కూడా పెట్టారో సో వాటన్నిటికీ సంబంధించిన బినామీ వివరాలని కూడా ఏసీబీ అధికారులు రాబట్టారు. ఇప్పటివరకు దాదాపు ఈ ప్రభుత్వ వాల్యూ ప్రకారం 13 కోట్ల ఆస్తులుగా చెప్తున్నారు. కానీ ఇదే బహిరంగ మార్కెట్లో తీసుకుంటే దాదాపు 100 కోట్ల పైగా ఆస్తులు ఆయన కూడబెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు గజ్వేల్లో 28 ఎకరాలకు సంబంధించిన స్థలం ఇటీవల కొనుగోలు చేశాడు. ఆ కొనుగోలు చేసేటువంటి క్రమంలో కుటుంబ సభ్యులకు చెందినటువంటి 2 పేరుపైన ఆయన రిజిస్టర్ చేశాడు. సో వాటికి సంబంధించిన వివరాలు రాబట్టడంతో పాటు చాలా చోట్ల సిటీలో అనేక ప్రైమ్ లొకేషన్లో కూడా ఆయన కమర్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేశాడు. ఇవన్నీ కూడా అక్కడ కమర్షియల్కి సంబంధించిన కాంప్లెక్స్లు కట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన కమర్షియల్ ప్రాపర్టీని కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాడు. ఇదంతా కూడా హరిరామ్ నాయక్కి సంబంధించిన సోదరులు కావచ్చు, ఆ తర్వాత బంధువులకు సంబంధించిన వారి పేర్లో కూడా ఆయన ఈ ప్రాపర్టీని కొనుగోలు చేసినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతోపాటు ఆయన కుటుంబ సభ్యుల పేరుతో కూడా ఆయన పెద్ద ఎత్తున ఆస్తులు కూడా పెట్టారు. భార్య డిప్యూటీ ఏఎన్సీగా ఉంటున్నటువంటి క్రమంలో ఆమె పైన కూడా పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టడంతో పాటు కుమారుల పేరుపైన కూడా ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. హరిరామ్ నాయక్కి చెందినటువంటి 3 బ్యాంక్ లాకర్లను గుర్తించారు. ఒక యాక్సిస్ బ్యాంక్తో పాటు 2 ఎస్బీఐకి సంబంధించిన లాకర్లను గుర్తించారు. ఈ 2 లాకర్లను కూడా ఈరోజు బ్యాంక్ సెలవు కావడంతో కూడా ఆయన సోమవారం రోజు స్వయంగా హరిరామ్ నాయక్ను వెంట తీసుకొని ఆయనకు సంబంధించిన బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్నారు. సో ఇప్పటికే అనేక కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు వాళ్ళ బంధువుల నివాసంలో స్వాధీనం చేసుకున్న తర్వాత ఈరోజు నేరుగా ఆ డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా హరిరామ్ నాయక్ ముందుంచి ఆయన వద్ద నుంచి వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు బంగారం కావచ్చు, నగదు, వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల నివాసంలో కొంతమేర నగదు రూపంలో పట్టుబడ్డప్పటికి మాత్రం ఆయన సోదరుల నివాసం కావచ్చు, ఆ తర్వాత బినామీలుగా ఉన్నటువంటి వ్యక్తుల నివాసంలో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు ఆయన వద్ద నుంచి రాబడుతున్నారు. ఆయన కూడబెట్టినటువంటి అక్రమాస్తులు అన్నీ కూడా, ఎందుకంటే ఇద్దరు కూడా విధుల్లో ఉన్నారు కాబట్టి వాటి సంబంధించిన కుటుంబ సభ్యులు బంధువుల పేరు మీదనే ఇదంతా కూడా ఈ ఆస్తుల్ని కూడబెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. సో హైదరాబాద్లో అనేక చోట్ల మాదాపూర్, నార్సింగితో పాటు ఇటు కోంపల్లి కావచ్చు, ఆ తర్వాత ఎల్బీ నగర్, ఆ తర్వాత బంజారా హిల్స్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఆయన చాలా చోట్ల ఈ అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఆయన వద్ద నుంచి రాబడుతున్నారు. బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసిన తర్వాత అందులో ఎలాంటి ఆస్తులు కావచ్చు, నగదు, బంగారు రూపంలో వివరాలు బయటపడతాయనేది కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రంజిత్. ఫోర్త్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. నమ్మితే చాలు నట్టేట ముంచడమే లక్ష్యంగా పెట్టుకున్న కొందరు వ్యక్తులు, కంపెనీలు అమాయకులకు అడ్డంగా దోచుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కంపెనీలు తెలుగు రాష్ట్రాల్లో రోజుకొకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. పలు కంపెనీలు, చిట్ ఫండ్ ఏజెన్సీలు ప్రజలను మోసం చేసి కోట్లు కొల్లగొడుతున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ స్నేహ మ్యాక్స్ అనే సంస్థ అధిక వడ్డీ ఆశ చూపి వందలాది మందిని మోసం చేయడం కలకలం రేపుతోంది. రిటైర్డ్ ఉద్యోగులే టార్గెట్ గా స్నేహ మ్యాక్స్ సంస్థ భారీగా డిపాజిట్లు సేకరించింది. అధిక వడ్డీతో పాటు 7 ఏళ్లలో రెట్టింపు నగదు ఇస్తామంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇవ్వడంతో వందలాది మంది ఆశావహులు ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. అయితే మొదట్లో వడ్డీలు చెల్లించిన స్నేహ మ్యాక్స్ సంస్థ ఆ తర్వాత ఇవ్వడం మానేసింది. ఆపై విశాఖ సీతమ్మపేటలోని ఆ సంస్థ ఆఫీసును కూడా మూసేయడంతో మోసపోయామని భావించిన బాధితులు రోడ్డెక్కారు. అధిక వడ్డీ ఆశతో పెట్టుబడులు పెట్టి మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు. బాధితుల్లో రిటైర్డ్ పోలీసులు, ఉన్నతాధికారులు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విశాఖలోని స్నేహ మ్యాక్స్ కంపెనీ ఆఫీస్ ముందు టెంట్ వేసుకుని ఆందోళనకు దిగారు బాధితులు. సుమారు 6.8 కోట్లు మోసపోయినట్టు 16 మంది ఫిర్యాదు చేయడంతో దువ్వాడ, ద్వారకా పోలీస్ స్టేషన్లో స్నేహ మ్యాక్స్ సంస్థపై చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఇదే అంశం సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కాజా అందిస్తారు. కాజా, ఇలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త, అధిక వడ్డీలకు ఆశ చూపితే గల్లీ గల్లీకి ఇలాంటి మోసగాళ్ళు ఉంటారు, జాగ్రత్త అని ఎంత అలర్ట్ చేస్తున్నా కూడా అమాయకులు మోసపోతూనే ఉన్నారు. మరి ఈ స్నేహ మ్యాక్స్ సంస్థ ఏ విధంగా ఆశ చూపింది? ఇంతమంది బాధితులు ఉన్నారు, ఎంత రికవరీ చేశారు పోలీసులు ఇప్పటివరకు? పోలీసులు ఏమంటున్నారు? ఖచ్చితంగా స్నేహ మ్యాక్స్ విషయంలో అయితే పేబ్యాక్స్ సొసైటీ అనే నినాదంతో ఇది సంస్థ పుట్టుకొచ్చింది. 2008లో దీన్ని విఆర్ఎస్ తీసుకున్న ఐఆర్ఎస్ ఆఫీసర్ శివభాగ్యరావు దీన్ని స్థాపించారు. ఇది చైర్మన్గా ఉన్నారు. అతని భార్య స్వర్ణలతో పాటు మరికొంతమంది డైరెక్టర్గా ఉన్నారు. అయితే రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళలో కూడా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులే టార్గెట్గా చేసుకొని దీంట్లో డిపాజిట్లు సేకరిస్తున్నారు, ఆకర్షించారు. అయితే తమ దగ్గర డిపాజిట్లు
పెడితే దానికి అధిక వడ్డీ ఇవ్వడంతో పాటు 7 ఏళ్ల పాటు ఆ డిపాజిట్ను తమ దగ్గర ఉంచితే దానికి రెట్టింపు నగదు ఇస్తామని ఆశ చూపారు. దీంతో భారీ స్థాయిలో అంటే కేవలం విశాఖ నుంచే దాదాపుగా 200 మంది వరకు ఈ సభ్యులుగా దాంట్లో చేరారు. దీంతోపాటు దాదాపుగా 2000 మంది వరకు టోటల్గా ఈ బాధితులుగా ఉన్నట్టు చెప్తున్నారు. మొత్తం మీద విశాఖలోని ద్వారకా పోలీస్ స్టేషన్లో దాదాపుగా 16 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. దాదాపుగా 6.3 కోట్ల రూపాయల తాము మోసపోయామని గుర్తించి అందులో ఫిర్యాదు చేశారు. దీంతోపాటు ద్వారకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతోపాటు దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా మరికొంతమంది బాధితులు ఆశ్రయించారు. అక్కడ కూడా దాదాపుగా 7 సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. పోలీసులు కూడా బాధితులుగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చెప్పి మోసం చేశారు, పోలీసుల అదుపులో వీళ్ళున్నారా? ఖచ్చితంగా బాధితులంతా కూడా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. అందరూ కూడా పెన్షన్ డబ్బులు ఏవైతే వస్తాయో అవన్నీ కూడా దీంతోపాటు రిటైర్డ్ అయినప్పుడు ఏవైతే నగదు వస్తుందో వారికి అవన్నీ కూడా ఆ సంస్థలోనే పెట్టారు. అయితే ప్రధానంగా ఈ స్నేహ బ్యాంక్స్ని ఐఆర్ఎస్ ఉద్యోగి అతను విఆర్ఎస్ తీసుకుని శివభాగ్యరావు అతనే స్థాపించారు. 2008లో స్థాపించిన తర్వాత క్రమంగా అందులో డిపాజిట్దారులను పెంచుకుంటూ వచ్చారు. అయితే అధిక వడ్డీ ఆశ చూపడంతో భారీగా ముందుకు వచ్చారు డిపాజిట్దారులు. దీంతోపాటు పే బ్యాక్ టు సొసైటీ ఈ నినాదంతో దీంతోపాటు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ సమాజానికి సేవ చేద్దాం అనే ముందుకు రావడంతో అందరూ కూడా భారీగా డిపాజిట్దారులు వచ్చారు. దాదాపుగా 166 మంది ఈ స్నేహ మ్యాక్స్ బాధిత డిపాజిట్దారుల సంఘం పేరుతో ఏర్పడి దాదాపుగా విశాఖలోనే దాదాపుగా 30 కోట్ల వరకు బాధితుల దగ్గర నుంచి మోసపోయినట్టు ప్రస్తుతానికి ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఇంకా చాలా మంది బాధితులు ఉన్నట్టు చెప్తున్నారు. కాసేపటి క్రితమే సిపి ఈ విషయాన్ని ప్రస్తావించారు. 2 పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం, దర్యాప్తు చేస్తున్నామని సిపి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ. ఫిఫ్త్ ఎక్స్క్లూజివ్ వార్త కర్రెగుట్టల్లో ఆపరేషన్ కి సంబంధించి ఆపరేషన్ కగార్ 12వ రోజు కొనసాగుతోంది. కేంద్ర బలగాలు అంతకంతకు పట్టు బిగిస్తున్నాయి. ఇప్పటికే ధోబో, నీలం సరాయ్ కొండల్లో బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. డ్రోన్లతో మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. గుట్టల్లో బంకర్ల కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. డ్రోన్ సిగ్నలింగ్ వ్యవస్థ కోసం ప్రత్యేకంగా టవర్స్ ఏర్పాటు చేస్తున్నారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు కర్రెగుట్టలని దిగ్బంధనం చేస్తున్నాయి. కేంద్ర బలగాల సందడితో కర్రెగుట్టల్లో పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. మావోయిస్టుల జాడ కోసం కూంబింగ్ స్పీడ్ అందుకుంది. మరోవైపు తునికాకు సేకరించే టైం వచ్చేసింది. కర్రెగుట్టల్లో తునికా సేకరణపై ఆధారపడిన ఏజెన్సీ ప్రజలకు కగార్ ఆపరేషన్ ప్రతిబంధకంగా మారింది. అడవి బాట పట్టాలంటే స్థానికులు హడలిపోతున్నారు. ప్రస్తుతం ఏంటి పరిస్థితి, లోకల్స్ స్థానికులు ఏమంటున్నారు వివరించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, తునికాకు సీజన్ వచ్చేసింది. మరోవైపు అసలైన ఆపరేషన్ ఇప్పుడే మొదలైందని స్పీడ్ అందుకుంది కూంబింగ్. అడవిలోకి వెళ్లే పరిస్థితి లేదు. మరి వాళ్ళకేమన్నా ప్రత్యామ్నాయం చూపించే అవకాశం ఉందా? ఎందుకంటే అదే వాళ్ళ జీవనోపాధి కాబట్టి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగర్ను సిఆర్పిఎఫ్ బలగాలు ఏప్రిల్ 22 నుండి మొదలుపెట్టాయి. స్టిల్ ఇంకా ఇప్పటికీ కూడా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఆ కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు దాదాపు ఇది 11వ రోజు. ఈ 11 రోజుల్లో కూంబింగ్ ద్వారా ఎంతమంది మావోయిస్టులు చనిపోయినటువంటి వివరాలు ఇప్పటికీ కూడా ఇంకా అధికారికంగా ఎక్కడ వెల్లడించలేదు. మొదట దాదాపు 50 మంది చనిపోయిన వార్తలు వచ్చినప్పటికీ అవేవి నిజం కాదు అనేటువంటి విషయం కూడా తెలిసింది. సో ఇప్పటి వరకు అధికారికంగా అటు కేంద్ర బలగాల నుండి సైతం ఎంతమంది హతమయ్యారనేటువంటి వివరాలు అయితే స్పష్టత రాలేదు. సో ఇప్పటి వరకు జరిగినటువంటి కూంబింగ్లో కేంద్ర బలగాలే పైచేయి సాధించినట్టు తెలుస్తుంది. ఇంకా రానున్నటువంటి రోజుల్లో జూన్ ఎండింగ్ వరకు కూడా ఆపరేషన్ కగర్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తాము, మావోయిస్టుల ఉనికి లేకుండా, మావోయిస్టుల మాట లేకుండా చేస్తామనేటువంటి దాని తర్వాత ఆపరేషన్ కగర్ని స్టార్ట్ చేశారు. దానికంటే ముందు అబూజ్గఢ్ని పూర్తిగా కేంద్ర బలగాలతో ఆధీనంలోకి తీసుకొని అక్కడ భారీ ఆపరేషన్ నిర్వహించి మావోయిస్టుల ప్రధాన స్థావరంగా ఉన్నటువంటి అబూజ్గఢ్లోకి కేంద్ర బలగాలు ఎంటర్ అయిపోయి మొత్తం అక్కడ వాళ్ళ పట్టు సాధించారు. ఆ తర్వాత అబూజ్గఢ్ ముగిసిన తర్వాత కర్రెగుట్టలు తెలంగాణ ఛత్తీస్గఢ్ మావోయిస్టులకి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం ఇది. సో ఈ ప్రాంతంలో గత 11 రోజుల నుండి ఏకదాటిగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ఆదివాసులు, గిరిజనులు కూడా మొత్తం ఈ కూంబింగ్ ఆపరేషన్ వైపుకి వాళ్ళెవరిని కూడా అడవుల వైపు వెళ్ళనివ్వకుండా అటు ఫోర్సెస్ అంతా కూడా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు దాదాపు జూన్ వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మాత్రం తమకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ 5 at 5 ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్.